ప్రపంచంతోనే పోటీ పడతాడట రేవంత్ రెడ్డి. నవ్వొస్తే ఆపుకోర్రి, నవ్వొస్తే జర ఆపుకొని వార్త విడుర్రి. నాకు కూడా నవ్వే వస్తుంది. తెలంగాణలోనే పోటీ పడతలేడు, ప్రపంచంతో ఎట్లా పోటీ పడతాడు? తెలంగాణలో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇంతవరకు ఇవ్వలేదు. రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాలేదు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు, చేనేత కార్మికుల రుణమాఫీ ఇంకా కాలేదు. ఇంకా అంటే ఏ రంగానికి పూర్తిగా న్యాయం చేయలేదు. విద్యా వ్యవస్థ అట్లే ఉంది, వైద్య వ్యవస్థ అట్లే ఉంది, అన్ని వ్యవస్థలు అట్లే ఉన్నాయి. పెన్షన్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, దానికి మళ్ళీ 3-4 సార్లు అప్లై చేయాలంటున్నారు. ఈ ప్రపంచంతో పోటీ పడేది అర్థమవుతుంది. రేషన్ కార్డుల కానీ అర్థమవుతుంది, పింఛన్లు ఇచ్చిన కానీ అర్థమవుతుంది, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చిన కానీ అర్థమవుతుంది. మీరు దేంతో పోటీ పడతారో, ముఖ్యమంత్రి దేంతో పోటీ పడతారో అర్థమవుతుంది. ప్రపంచంతో పోటీ పడాలంటే భారతదేశమే ప్రపంచంతో పోటీ పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుందా? పెన్షన్లు ఇవ్వలేనోడు ప్రపంచంతో పోటీ పడతాడట, రేషన్ కార్డులు ఇవ్వలేనోడు ప్రపంచంతో పోటీ పడతాడట. దేంట్లో పోటీ పడతారు తెలుసా వీళ్ళు ప్రపంచంతో? ప్రపంచంలో ఎక్కువ భూ కబ్జాలు చేసేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అని చెప్పి దాంట్లో పోటీ పడతారు. కానీ ఈ అభివృద్ధిలో పోటీ పడేటువంటి అవకాశం ఏం లేదు. అంతా పైసలు లేని కేసుల్లో పోటీ పడతారు. పైసలు లేని కేసుట్లా, భూమి కబ్జాలు చేసేట్లా, మందులు మోసం చేసేట్లా, ఇట్లా పోతుంది. చూడు తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరట. ఏం రైజింగ్ అవుతుంది, ఏం ముందుకు పోతుంది? $1 ట్రిలియన్ జీడిపిఏ మా సర్కార్ లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి. చూద్దాం, ఇంకా 4 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి ఉంటాడు కదా, ఈ మాట ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం.